హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి డీజిల్ ఇంజన్ గురించి, పెట్రోల్ ఇంజన్ గురించి మాట్లాడడానికి వచ్చేసిన అనమాట. ఇంత ముందుకు ఏంటంటే ఒక బండి సెకండ్ హ్యాండ్ బండ్లు కొనేటప్పుడు ఎలాంటి బండ్లు కొనాలనేది ఒక ఫుల్ వీడియో చేసిన. ఇంజన్ గురించి మాట్లాడలేదు, దానిలో ఒక ఇంజన్ గురించి సపరేట్ ఒక ఫుల్ వీడియో చేస్తా అని చెప్పిన. అందుకే ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో మాత్రం ఫుల్ చూడండి, అప్పుడే మీకు అర్థమైపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఏంటంటే డీజిల్ ఇంజన్ అనేది ఎట్లా చెక్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బండి కాడి పోగానే వైట్ స్మోక్ కొడుతుందా, బ్లాక్ స్మోక్ కొడుతుందా చెక్ చేసుకోండి. వైట్ స్మోక్ కొట్టిందనుకో రింగ్ల ప్రాబ్లం ఉన్నట్టు అర్థం. ఒకవేళ బ్లాక్ స్మోక్ కొట్టిందనుకో సైలెన్సర్ అనేది జామ్ కావడం వలన కానీ, ఒకవేళ సైలెన్సర్లో మొత్తం ఉన్న బ్లాక్ ఇట్లా కచ్చర మొత్తం జామ్ అయినా కానీ బ్లాక్ స్మోక్ కొడుతుంది అనమాట. లేదా కార్లో టర్బో పోయినా కానీ బ్లాక్ స్మోక్ కొడుతుంది. ఏ దానివల్ల బ్లాక్ స్మోక్ కొడుతుంది అనేది ఒకసారి మెకానిక్ని కలవండి, మెకానిక్ని కలిసి కనుక్కోండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వచ్చేసి బండికి మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే టైమింగ్ చైన్ శబ్దం వస్తుందా లేదా చెక్ చేసుకోండి. డీజిల్ ఇంజన్కి ఎటేకకు కానీ ఇంకొకటి పెద్ద పెద్ద బండ్లకు కానీ చైన్ శబ్దం వచ్చేదానికి చెక్ చేసుకోండి. ఒకవేళ బెల్ట్లు కూడా వస్తాయి కొన్ని, చెక్ చేసుకోండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, శబ్దం ఏమైనా వినబడుతుందా, ఎంత తిరిగింది రీడింగు అన్నప్పుడు దాన్ని బట్టి కూడా మీకు తెలిసిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు టైమింగ్ చైన్ అయిపోయిన తర్వాత ఇంజెక్టర్ శబ్దం అనేది సపరేట్ వస్తుంది అనమాట. ఇంజెక్టర్ శబ్దం ఎట్లా వస్తుంది అంటే టక్ 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 అని వస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? బండి స్టార్ట్ చేయండి. బండి స్టార్ట్ చేసిన తర్వాత గేజ్ పుల్ల తీయండి. గేజ్ పుల్ల తీసిన తర్వాత ఎక్సలేటర్ అనేది గట్టి చేయండి. ఆ ఆయిల్ అనేది ప్రెషర్ బయటికి కొట్టేసింది అనుకో ఇంజన్ వీక్ ఉన్నట్టు అర్థం. ఓకేనా? ఇంజన్ వీక్ ఉంటే ఆ గేజ్ పుల్లలకి వెళ్ళి మనం బయటికి వెళ్ళి ఆయిల్ ప్రెషర్ అనేది బయటకు కొడుతుంది. బయటకు కొట్టకపోయింది అనుకో అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు అన్నట్టు అర్థం. ఇంకొకటి, ఇంజన్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఆ పార్ట్స్లలో ఎలాంటి శబ్దాలు వస్తాయి అనేది ఇక్కడ వీడియో చూపిస్తాను చూడండి. ఆ కింద రాసి చూపిస్తాను. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలాంటిది ఇక్కడ రాసి చూపిస్తాను, కింద పార్ట్ చూపిస్తాను. ఇంజన్లో ఇలాంటి దీనివల్ల ఈ శబ్దం వస్తుంది అనేది ఒకటి చూపిస్తాను, చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? అనమాట ప్రతి పార్ట్ చెక్ చేసుకోవాలి. ఇంజన్ శబ్దాన్ని బట్టి ఖచ్చితంగా ఏదైనా ఇంజన్ చెక్ చేసుకోవాల్సినప్పుడు మెకానిక్ని కలవండి. మెకానిక్ అయితే అర్థమైపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్?